ఫ్రెండ్స్, నేనైతే 4 సంవత్సరాల తర్వాత ఈ కంది పంట అనేది నేను నాటుకున్నాను నా కొండ మీద. అయితే నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే, మొన్న పెంగుల్ తుఫాను కంటే పంట చేతికి వచ్చే టయానికి ఈ 3 రోజుల తుఫాను ఉంది చూడండి. అంటే 20, 21, 22 డిసెంబర్ ఈ నెలల్లో ఈ తుఫాను వచ్చేసి ఈ తుఫాను ఏమని పేరు పెడతారో నాకైతే తెలియదు. కానీ నా కొండ మొత్తం అయితే, నా కొండ మాత్రమే కాదు, కందులు విత్తుకున్న ప్రతి ఒక్కరు కొండ అయితే మొత్తం నష్టానికి అయితే గురి చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికి 3 రోజులు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా వాలిపోయాయో. ఇదైతే ఏకంగా నేలకే అంతేసింది. చూడండి ఈ పువ్వులను అనేది చూడండి, కాయలు కూడా కాసాయి, కనిపిస్తుంది కదా. కొంచెం వర్షం వల్ల అటు ఇటుగా కనిపిస్తుంది. కొన్ని పువ్వులు అయితే పడిపోయాయి, కాయలు కూడా పడిపోయాయి. చూడండి ఈ విధంగా. ఇక్కడ చూడండి, ఈ చెట్టు పడిపోయి మొత్తం వేర్లను అనేది కనిపిస్తుంది, బద్దలైపోయింది. ఇలా అయితే పంట మంచిగా రానట్టే. ఇలా 1 కాదు 2 కాదండి, ఈ విధంగా చూడండి. సపోర్ట్ కోసం ఈ విధంగా కర్రను అనేది ఎట్టుకున్నాం. 1, 2 చెట్లకైతే ఈ విధంగా ఎట్టుకున్నాను, కానీ ప్రతి చెట్లు నేను ఎట్టుకోలేను కదా. చూడండి పంట మరి దగ్గరలోనే వచ్చింది కదా. ఇంకో 2 వారాల్లో పూర్తిగా వచ్చేది మరి పంట అయితే. చూడొచ్చు మొత్తం వాలిపోవడం కింద. చూడండి చెట్లు. నా పంటను మీరు చూస్తుంటే జాలేస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత నాటుకున్నాను. చూడండి మంచిగా పంట వచ్చింది అనే సమయానికి ఈ విధంగా రావడం అనేది నాకైతే పూర్తిగా బాధ అనేది నాకు కలిగిస్తూ ఉంది. రెడ్ గ్రామ్ ఎంత బాధపడినా ఇంకేం లాభంలే. కానీ ఓన్లీ వర్షం పడితే చాలా బాగుండు. మా రైతులు అంటే మా కొండ మీద పొలాల్లాగా నీరు లేట్ దొరకవు కాబట్టి వర్షం మీద మాత్రమే మేము ఆధారపడుతూ ఉంటాం. అయితే వర్షం పడాలి మాత్రమే మేము అనుకుంటాం, కానీ తుఫాన్ రావాలనేసి అయితే మేము అనుకోము. కానీ ఇప్పుడైతే తుఫాన్ వచ్చింది. మొన్న పెంగుల్ తుఫాన్ అప్పుడు వచ్చుంటే కాస్తైనా ఈ కందులను అనేది పోయే అవకాశం అయితే ఉండదు మరి. కాకపోతే ఇప్పుడు పంట చేతికి వచ్చే టయానికి ఈ తుఫాన్ ఉంది చూడండి. ఓన్లీ వర్షం అయితే పర్వాలేదు, కానీ గాలి కూడా వేస్తుంది. ఒక్కసారి నా వెనకాల అయితే చూడండి, చాలా దారుణమైన ఇదిగోండి కందులు. ఇవే చెట్లన్నీ వంగిపోతున్నాయి, గాళ్ళన్నీ వీస్తున్నాయి, వర్షం పడుతుంది. కానీ నేను అలాగే వచ్చాను. మా న్యాచురల్ లైఫ్, మా సహజ జీవితం ఈ విధంగా ఉంటుంది అని కూడా చూపించడానికైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి మీరు మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకసారి కొండ మొత్తం చూపిస్తాను. చూడండి కందుల యొక్క వాటి పువ్వులను అనేది ఏ విధంగా ఉంటుంది. ఈ సంవత్సరం అయితే నాకు కష్టపడి పని చేయాలన్న ఉద్దేశంతో 2 కొండలు అయితే నరకాను. మొదటి కొండ అయితే మొత్తం చెట్లన్నీ పడిపోయాయి, అవి నేను చూపిస్తాను. ఇవైతే కొన్ని వాలిపోయాయి అంతే. ఈ గాలి వాన వల్ల కొద్దిగా అయితే వీడియో మబ్బుగా వస్తుంది. రోజులు కాదు, చాలా సంవత్సరాల తర్వాత ఈ విధంగా కొండల్లో ఏదైనా నాటుకునేటప్పుడు బాగా పండుతాయి అనే టయానికి చేతిలో పంట వచ్చే రాక మునిపే ఈ విధంగా తుఫాన్లు జరిగితే మాలాంటి వాళ్ళు భరించడం చాలా కష్టమండి. ఎందుకంటే మేము ఆధారపడి బ్రతుకుతున్నదే వీటి మీద. ఇవన్నీ చేతి పంటకు వచ్చే టయానికి ఈ విధంగా తుఫాన్లు అనేది వస్తే మరి భరించలేని బాధ అనమాట. నేనైతే ఉండపట్టలేక కొండ చూద్దామనేసి వచ్చాను. ఇక్కడ వచ్చి చూడగానే మొదటి రోజు అయితే సూర్యుడు రాకుండా చేశాడు, 2వ రోజు చినుకులు మాత్రమే. కానీ 3వ రోజు మాత్రం ఈ 21వ తేదీన మాత్రం
గాలి వాన చూపిస్తుంది రాత్రి నేనైతే చాలా భయపడ్డాను. రాత్రి అయితే ఎక్కువ గాలి వచ్చింది. అందుకనే పొద్దున్న వచ్చేసరికి చూస్తుంటే ఈ చెట్లు అనేది విధంగా పడిపోయి ఉన్నాయి. ఒకటో రెండో చెట్లు అయితే ఏదో ఒకలాగా నిలబెట్టగలం, కానీ ఇన్ని చెట్లు పడిపోతే నిలబెట్టడం అనేది చాలా కష్టం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకేం చేస్తాం, మా బ్రతుకులు ఇంతే. మేము పండించే రకాలు కందులు యొక్క అయితే చాలా రకాలుగా పండిస్తూ ఉంటాం. అయితే వాటి పువ్వులను అనేది చూడండి ఏ విధంగా ఉంటాయి అంటే, ఇవైతే రెడ్వి ఫ్రెండ్స్, రెడ్గా ఉండే పువ్వులు ఉంది అన్నమాట. ఇది మళ్ళీ వైట్ది చూపిస్తా చూడండి. వైట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మేము వేసుకున్న పంట వచ్చేసి అయితే వైట్ది కంటే రెడ్వే చాలా బాగా వస్తాయి. ఎందుకంటే వైట్ అనేది ఎక్కువగా పురుగులు ఆకర్షిస్తూ వాటి మీద దృష్టి పడి పంట అనేది చాలా నాశనం చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి జిడ్డుగా ఉన్నాయి కదా, ఇవన్నీ పాడు చేయడానికి, అంటే పురుగులు పాడు చేయడానికి అన్నమాట. ఇవన్నీ చూడండి. రెడ్ అయితే చూపిస్తా, మీరు చూడొచ్చు. రెడ్ అయితే చూడండి, ఒక్కటి కూడా ఇక్కడ పురుగు ఉండే అవకాశం అయితే లేకుండా పోతుంది. చాలా బాగుంది కదా. నేను చెట్లు వాటి పువ్వుల్ని మొన్న చూశాక ఈసారికి పంట బాగా వస్తుందని నేను అనుకున్నాను, కానీ ఈ తుఫాను వల్ల చెడగొట్టేసింది. జొన్నలు కూడా ఎట్టా పడిపోయాయో చూడండి ఈ తుఫాను వల్ల. లాంగ్ వీడియో, దీనికి ఒక వీడియో సపరేట్గా తీద్దాం. అయితే ఫ్రెండ్స్, మా కొండ ప్రాంతంలో మేము ఒకటి నమ్ముకుంటాం అన్నమాట, పంట బాగా ఏ విధంగా వస్తుంది అనేసి. ఇప్పుడు అడవి సపోటా అంటే తునిక్కాయలు ఉంటాయి కదండి, ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ విధంగా ఉంటాయి కదా ఇటువంటి పండ్లు అనేది కాసాయి అంటే ప్రతి ఒక్క కొండల్లో మేము పండించే ప్రతి పంట ఏం కాకుండా బాగా ఎక్కువగా చేతికి వస్తుంది అనేసి అయితే మేము నమ్ముతూ ఉంటాం. ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువగా ఇటువంటి పండ్లను అనేది కాసాయి కాబట్టి మేమైతే నమ్మాం. ఈ సంవత్సరం వేసుకున్న ప్రతి పంట అనేది సోలు కానీ ఏదైనా ఇతర జొన్నలు, కార్లు, గంటలు ఇలా మొదలైనవి ప్రతిదీ బాగా అంటే బాగా కాస్తాయి. అంటే ఇప్పుడు కార్లను అనేది అయిపోయింది, బాగా ఎక్కువగా పండించే వాళ్ళు అయితే బాగా ఎక్కువగా సమృద్ధిగా దొరికింది. మేమైతే ఓన్లీ కందులు మాత్రమే నాటుకున్నాం, విత్తుకున్నాం. కాబట్టి నేను కొండ మీద వచ్చి చూసేసరికి నాకైతే సంతోషం వేసింది, ఈసారికి పంట బాగా వస్తుంది అనేసి. కాకపోతే ఈ తుఫాను వచ్చి చూడండి, మొత్తం పూలైతే బాగా వచ్చాయి, కాయలు కూడా అలాగ వచ్చాయి, కానీ మొత్తం కిందకి గాలి వానతో కిందకి అనేది ఏటంటారో పడదోసేస్తున్నాయి. అలా పడిపోయిన చెట్టు మళ్ళీ లేపాలంటే ఒకటి కాదు రెండు కాదు, కొండ మొత్తం లేపాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మరియు వాటిని కదిపితే చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. పంట వస్తుందో రావట్లేదో ఆ టైంకి, అంటే ఇది డిసెంబర్ కదా, జనవరికి అయితే నేను చూపిస్తా, తప్పకుండా వీడియో చేస్తా. జనవరి లాస్ట్ కానీ లేకపోతే ఫిబ్రవరి 1 కానీ, ఫిబ్రవరి 10 తేదీల నుంచి లోపల ఈ విధంగా ఈ కందులను అనేది మేము వాటి కాయలను గింజలను అనేది సేకరిస్తాం. అప్పుడు చూపిస్తా పంట వచ్చిందో లేదో అనేసి. ఆ వీడియోని తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్ని, అది ప్రెస్ చేసి ఆల్ మీద పెట్టుకోండి. అప్పుడు నేను చేసే వీడియో తప్పకుండా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. మరియు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా కష్టానికి ప్రతిఫలం ఉండాలి కదా, అందుకనే. ఇది ఫ్రెండ్స్ మా కష్టం వచ్చేసి. మరి వీడియో చూసారు కదా, మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూసేయండి. కొందరైతే అన్సబ్స్క్రైబర్ చేసుకుంటున్నారు, మరి ఎందుకో తెలియదు. సబ్స్క్రైబ్ చేసి అలా ఉంచండి, ప్రతి వీడియోస్ని చూడండి. మరి మీ అభిప్రాయాన్ని ఆ వీడియోస్కి కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.